11 సీట్లతో గెలిచిన మనిషి 11 సీట్లు తక్కువయ్యి అత్యధిక మెజార్టీతో గెలిచిన విజయ్ అక్కడ 11 సీట్లతోనే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎక్కడండి? అసలు దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? సరే, సొంత తల్లి విజయమ్మ గారు. మరి మీకు మీ అబ్బాయి అదే ఆవిడ తల్లే కదా, మరి విశాఖపట్నంలో ఎందుకు గెలిపించలేదు? గెలిపించుకోలేకపోయారు. ఉట్టి నాగనమ్మంట స్వర్గానికి ఎగిందంట. ప్రతిదీ నా క్రెడిటే అనుకుంటే ప్రజలు పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తారు. అంతవరకు ఎందుకు? మొన్న టీవీకైనా తమిళనాడు పార్టీ కండువా వేసుకొని పెయిడ్ ఆర్టిస్ట్ రెడ్ హ్యాండ్గా దొరికిపోయారు. ఎంత చీప్ పాలిటిక్స్లో నాకు తెలిసి పేటీఎం బ్యాచ్ అసలు ఎంత నీచానికి దిగజారుతున్నారంటే, వాళ్ళకి కావాల్సింది పరిపాలన. అంటే ఆ సీఎం సీటు దక్కడం కోసం దేనికన్నా తెగించడానికి వాళ్ళు చూస్తున్నారు. ప్రజలకి ఇంకా అది చూసి చూసి వాళ్ళకి అలవాటైపోయి వీళ్ళు వేస్ట్ బ్యాచ్, వీళ్ళ మ్యాటర్లు కూడా మనం వినకూడదు అన్న స్టేజ్కి వచ్చేసారు ప్రజలు కూడా. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అనకూడదు కానీ పరుగు పోగొట్టుకున్నారు. వాళ్ళకి పరువు అనేది లేదు, దానికి అలవాటు పడిపోయారు. ఇంకా పక్క రాష్ట్రం తమిళనాడులోని కూడా పరువు, బెంగాల్లో కూడా మేమే గెలిపించాము, మా వల్ల గెలిచిందని చెప్పుకోవడానికి కూడా వెనకాడగానే సిగ్గు లేని బ్యాచ్ అండి వైసీపీ బ్యాచ్. అది